ఫ్రెండ్స్, మామూలుగా మరణించిన వ్యక్తి దగ్గర 2 రోజులుంటే దాని నుండి వచ్చే వాసన భరించలేం. కానీ ఒక మహిళ తన భర్త శవంతో 2 ఏళ్లుగా కాపురం చేసి అందరినీ షాక్కి గురిచేసింది. ఒక్క తప్పుతో తన భర్తని ఎలా కోల్పోయింది? తన భర్త దేహానికి కర్మకాండ చేపించకుండా 2 ఏళ్లు ఇంట్లోనే పెట్టుకోవడానికి గల కారణాలేంటి? పిల్లల కోసమే భార్యాభర్తలు ఇద్దరూ అలా చేశారా? చివరికి ఆ మహిళకి ఏం జరిగింది అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వివరాల్లోకి వెళ్తే, కాన్పూర్లోని రాంపూర్లో రామ్లాల్, వాణి అనే దంపతులు గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ తమ 3 పిల్లలకి ఏ లోటు లేకుండా చూసుకునేవారు. అందులో పెద్దబ్బాయి రమేష్. చదువుల్లో చురుగ్గా ఉన్న రమేష్ బాగా చదివి ఒక ప్రైవేట్ బ్యాంకులో జాబ్లో జాయిన్ అయ్యాడు. ఈ క్రమంలోనే అక్కడ పనిచేస్తున్న సల్మా అనే 27 ఏళ్ల ముస్లిం అమ్మాయితో తనకి మంచి పరిచయం పెరిగి, ఆ పరిచయం కాస్త నిదానంగా సాన్నిహిత్యంగా మారి, ఆమెకి తల్లిదండ్రులు లేరని, ఒక అనాథ అని తెలిసి రమేష్ ఆమెతో ప్రేమలో పడి తనని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అలా వీరిద్దరూ 2 సంవత్సరాలు డేట్ చేయగా ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ రావడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇక ఇదే విషయం రమేష్ తన ఇంట్లో వారికి చెప్పగా, అందుకు వారి అమ్మాయి మతం వేరు కావడంతో వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో అప్పటికే రమేష్ సల్మాతో పీకల్లోతు ప్రేమలో ఉండడంతో ఆమెను వదిలి ఉండలేక ఇంట్లో పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకుని రాంపూర్లోనే సెటిల్ అయ్యాడు. కానీ కొన్ని నెలలకి పని నిమిత్తం రమేష్కి అక్కడి నుండి ట్రాన్స్ఫర్ అవ్వడంతో తన భార్యతో కలిసి కాన్పూర్కి వెళ్లి సెటిల్ అవ్వాలని ఒక మంచి ఇల్లును వెతికే పనిలో పడ్డాడు. ఇక అలా వెతికేటప్పుడు ఊరు బయట వీరికి ఒక ఇల్లు దొరక్క, చుట్టుపక్కల చాలా దూరం వరకు ఎలాంటి ఇల్లు లేకపోయినా ఆ ఇల్లు కాస్ట్ చాలా తక్కువగా ఉండడం మరియు వారికి నచ్చినట్లుగా ఉండడంతో రమేష్ ఆ ఇల్లుని కొనుక్కొని తన భార్యతో అక్కడే సెటిల్ అయ్యాడు. ఇక అలా పెళ్ళై 2 ఏళ్లైనా వీరిద్దరికీ పిల్లలు కలగకపోవడంతో సల్మా ఆలోచనలో పడింది. అయినా కూడా రమేష్ ఆమెను ఓదారుస్తూ, పని ఒత్తిడి వల్ల ఇలా జరుగుతుందని, కాస్త పనికి బ్రేక్ ఇచ్చి ఇంట్లో రెస్ట్ తీసుకుంటే ఫ్యామిలీని ప్లాన్ చేయొచ్చని చెప్పగా, అందుకు సల్మా అప్పటి నుండి జాబ్ని వదిలేసి ఇంటి వద్దే ఉంటూ వచ్చింది. కానీ ఆ తర్వాత కూడా 5 సంవత్సరాలైనా పిల్లలు కలగకపోవడంతో వీరిద్దరూ డాక్టర్ని కన్సల్ట్ అవగా, వీరిని చెక్ చేసిన డాక్టర్లు సల్మాకి కాస్త ప్రాబ్లం ఉందని, కొన్ని మెడిసిన్స్ని తీసుకుంటే త్వరలోనే రిజల్ట్ ఉంటుందని చెప్పడంతో సల్మా ట్రీట్మెంట్ని మిస్ చేయకుండా తీసుకోవడం మొదలుపెట్టింది. అంతేకాకుండా ఒకవేళ వారికి పిల్లలు పుడితే రమేష్ తల్లిదండ్రులు, వారి బంధువులు తమ దగ్గరికి వస్తారని, దగ్గరవుతారని అప్పటి నుండి పిల్లల కోసం మరింత సీరియస్గా ట్రై చేయడం మొదలుపెట్టారు. ఇక ఇదిలా ఉంటే ఒకరోజు వీరి పెళ్లి రోజు కాగా రమేష్ సల్మా కోసం తనకి నచ్చిన శారీ, స్వీట్స్ని తీసుకుని ఇంటికి బయలుదేరగా, మరోవైపు సల్మా తన భర్తకి నచ్చిన వంటలన్నీ చేసిపెట్టి బాగా రెడీ అయ్యి అతని కోసం వెయిట్ చేయడం మొదలుపెట్టింది. ఇక అలా సాయంత్రం 6, 7, 8, 9 గంటలైనా రమేష్ ఇంటికి రాకపోవడంతో కంగారు పడిన సల్మా అతనికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో తనలో టెన్షన్ ఇంకా ఎక్కువైపోయింది. ఇక అలా తన బాధ చెప్పుకోవడానికి పక్కన ఎవరూ లేకపోవడం, అత్తమామలు కూడా మాట్లాడకపోవడంతో సల్మా తనలో తానే బాధపడుతూ సతమతమవుతూ ఉండేది. ఇక అలా కంటిన్యూస్గా భర్తకి కాల్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో ఆఫీస్లో పనుండి లేట్ అవుతుందేమో అని, లేక మీటింగ్లో ఉండి స్విచ్ ఆఫ్ చేశాడేమో అని తనకి తాను సర్ది చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉండింది. అలా రాత్రంతా నిద్రపోకుండా ఎదురు చూస్తున్నప్పటికీ తెల్లవారుజామును కూడా తన భర్త ఇంటికి రాకపోవడంతో మరింత కంగారు పడిన సల్మా తను చేసేదేమీ లేక దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిన విషయం చెప్పగా, వారు సల్మా చెప్పిన ఇన్ఫర్మేషన్ని అందుకొని ముందుగా రమేష్ పనిచేస్తున్న బ్యాంకుకి వెళ్ళి విచారించడం మొదలుపెట్టారు. ఇక అలా అక్కడ ఉన్నవారు నిన్న సాయంత్రమే రమేష్ పని ముగించుకుని ఇంటికి వెళ్ళాడని చెప్పడంతో పోలీసులకి పలు అనుమానాలు మొదలయ్యాయి. ఇక అదే సమయంలో పోలీస్ స్టేషన్కి ఒక కాల్ రావడం, అలా ఒక వ్యక్తి రోడ్డు పక్కన యాక్సిడెంట్ అయ్యి స్పృహలో లేడని చెప్పడంతో ఆ వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్తూ సల్మాని కూడా అక్కడికి రమ్మనిచ్చి ఇన్ఫార్మ్ చేశారు. ఇక అలా ఎప్పుడైతే సల్మా ఘటనా స్థలానికి వచ్చిందో అక్కడున్నది తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తన భర్త అని తెలిసి గుండెలు పగిలేలా ఏడవడం మొదలుపెట్టింది.
ఇక వెంటనే పోలీసులు రమేష్ బాడీని హాస్పిటల్కి తీసుకెళ్లగా అప్పటికే అతను మరణించడంతో సల్మాకి ఆకాశం తలపై వచ్చి పడినట్టయింది. ఇక అలా హాస్పిటల్లో సల్మా గుండెలు బాదుకుని ఏడుస్తున్న తనని ఓదార్చేవారు ఎవరూ లేకపోవడంతో మరింత కృంగిపోయి ఈ విషయాన్ని రమేష్ తల్లిదండ్రులకి చెప్పాలని కాల్ చేయగా వారు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడింది. దీంతో ఒక అంబులెన్స్ని మాట్లాడుకుని తన భర్త దేహాన్ని ఇంటి దగ్గరికి తీసుకెళ్లింది. ఇక మార్గమధ్యలో కొంతమంది సల్మాని ఏం జరిగిందని అడగ్గా అందుకు సల్మా తన భర్తకి యాక్సిడెంట్ అయిందని, ప్రస్తుతం కోమాలో ఉన్నాడని, కొద్ది రోజుల్లోనే స్పృహలోకి వచ్చి కోలుకుంటాడని చెప్పగా అందుకు వారు సల్మాతో కంగారు పడొద్దని ధైర్యం చెబుతూ అక్కడి నుండి వెళ్లిపోయారు. ఇక అలా సల్మా తన భర్త దేహాన్ని ఇంట్లోకి తీసుకెళ్లగా మరుసటి రోజే రమేష్ తల్లిదండ్రులకి తన కొడుక్కి యాక్సిడెంట్ అయిన విషయం తెలిసి అక్కడికి వెళ్లడంతో వారిని చూసిన సల్మా రమేష్ కోమాలో ఉన్నాడని, ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని, త్వరలోనే కోలుకుంటాడని చెప్పగా అందుకు రమేష్ తల్లిదండ్రులు కొన్ని రోజులు అక్కడే ఉండి కొడుకుని చూసుకోవాలనుకున్నారు. కానీ వారు అక్కడ ఉంటే ఎప్పుడు వారికి నిజం తెలిస్తే తన నుండి తన భర్తని దూరం చేస్తారో అని భయపడి సల్మా తన అత్తమామలతో మాట్లాడుతూ రమేష్ కోమాలో ఉన్నాడని, ఎప్పుడు బయటకొస్తాడో కూడా తెలియదని, అప్పటి వరకు మీరిక్కడ ఇబ్బంది పడతారని చెబుతూ ఒకవేళ తను స్పృహలోకి వస్తే వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తానని చెప్పగా రమేష్ తల్లిదండ్రులు కూడా తమ జాబ్స్ని వదిలి ఉండలేక ఊరికెళ్ళిపోయారు. ఇక అలా వారు వెళ్ళిపోగానే సల్మా గట్టిగా ఏడుస్తూ తన భర్తని లేపేందుకు ట్రై చేయగా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఇక అలా రోజు రోజుకి భర్త పరిస్థితిని చూసి మానసికంగా కృంగిపోయిన సల్మా మెంటల్గా కాస్త డిస్టర్బ్ అయ్యి అనాథైన తనని రమేష్ అల్లారు ముద్దుగా చూసుకునేవాడని, తనకి పిల్లలు పుట్టకపోయినా ఏనాడు ఒక్క మాట కూడా అనలేదని, తనని ఒక చిన్న పిల్లలా గారాబంగా చూసుకున్న తన భర్త ఒక్కసారిగా తన జీవితం నుండి వెళ్ళిపోవడంతో తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయింది. దీంతో ఒక స్టేజ్లో తన భర్త బ్రతికే ఉన్నాడని భ్రమలోకెళ్ళి తనకి రోజు స్నానం చేపించి బట్టలు వేయడం, భోజనం చేపిస్తూ శుభ్రం చేయడం, మంచం మీద పడుకోబెట్టి అతనిపై తాను పడుకొని తనతో లైంగికంగా కలుస్తున్నట్లు ఊహించుకుంటూ తృప్తి పడుతూ ఉండేది. అలా రోజు అదే విధంగా చేస్తూ భర్త బ్రతికే ఉన్నాడనే భ్రమలోకి వెళ్ళిపోయింది. ఇక ఆ మధ్యలో తన అత్తమామలు కాల్ చేసిన రమేష్ ఇంకా కోమాలోనే ఉన్నాడని, త్వరలోనే కోలుకుంటాడని చెప్పి మేనేజ్ చేస్తూ ఉండేది. ఇక ఇది ఇలా ఉంటే ఒక్కసారి ఒక అతను సల్మా ఇంటి ముందు నుండి వెళ్తూ ఉండగా ఇంట్లో నుండి దుర్వాసన రావడంతో ఇంటి డోర్ని కొట్టి సల్మాని అడగ్గా అందుకు సల్మా తన భర్త కోమాలో ఉన్నాడని, ప్రస్తుతం ట్రీట్మెంట్ జరుగుతుందని, అందుకే అలాంటి దుర్వాసన వస్తుందని చెప్పడంతో అతను సల్మా చెప్పింది విని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక అలా రోజులు గడిచే కొద్దీ ఆ దుర్వాసన ఎక్కువైనా అక్కడ ఉండేవారికి అలవాటవ్వడంతో ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఇక అలా 18 నెలలు గడవగా చర్మం కొంతమంది వాలంటీర్లు ప్రతి ఒక్క ఇంటికెళ్లి వైరస్ గురించి అవగాహన కల్పించేలా సర్వే చేయడంతో కొంతమంది డాక్టర్లు సల్మా ఇంటికి వెళ్లడం జరిగింది. ఇక అలా డోర్ కొట్టగానే సల్మా వచ్చి డోర్ తీయగా ఇంట్లో నుండి వస్తున్న దుర్వాసనని చూసి డాక్టర్లకి దిమ్మ తిరిగిపోయింది. ఇక అలా వారు డాక్టర్లు కావడంతో వాసనని పసిగట్టి సల్మాని అడగ్గా అందుకు ఆమె తన భర్త కోమాలో ఉన్నాడని, అతనికి త్వరలోనే స్పృహ వస్తుందని, మళ్ళీ తామిద్దరూ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తామని చెప్పగా సల్మా మానసిక పరిస్థితిని గమనించిన డాక్టర్ శిల్ప ఆమె భర్తని ఒక్కసారి కలవాలని అడగ్గా అందుకు సల్మా ఒప్పుకోకపోవడంతో శిల్ప మరియు ఆమె టీం బలవంతంగా లోపలికెళ్లడం జరిగింది. ఇక అలా రూమ్లోకి వెళ్లి చూడగా రమేష్ మంచంపై స్కెలిటన్ లా ఉండడం చూసి అందరూ షాక్కి గురయ్యారు. దీంతో సల్మా పరిస్థితిని అర్థం చేసుకున్న శిల్ప ఇమీడియట్ గా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయగా ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు సల్మాని విచారించడం మొదలుపెట్టారు. ఇక అందుకు ఆమె తన భర్త బ్రతికే ఉన్నాడని, అతనితో రోజు మాట్లాడతానని, త్వరలోనే తామిద్దరం తల్లిదండ్రులం అవుతున్నామని చెప్పగా పోలీసులు సల్మా మానసికంగా డిస్టర్బ్ అయిందని అర్థం చేసుకుని రమేష్ తల్లిదండ్రులకు ఇన్ఫార్మ్ చేసి అతని బాడీని వారికి అప్పగించగా వారు కొడుక్కి అంత్యక్రియలు చేపిస్తే మరోవైపు పోలీసులు సల్మాని హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పించడం మొదలుపెట్టారు. కానీ సల్మా అక్కడ ఎక్కువ రోజులు ఉండలేకపోవడం, తన భర్తని తనని అందరూ కలిసి దూరం చేశారని మానసికంగా కుంగిపోయి హాస్పిటల్లోనే ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది. దీంతో ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చలైంది. మీరు ఈ ఇన్సిడెంట్పై ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.